హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనికను. ఈరోజు వీడియోలో డబల్ మసాలా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. డబల్ మసాలా దమ్ బిర్యానీ అంటే ఏదో అనుకోకండి. మనం బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీలో గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండేలాగా చేసేదాన్ని డబల్ మసాలా దమ్ బిర్యానీ అంటారు. ఇంకా లేట్ ఎందుకు, పదండి చికెన్ బిర్యానీ చేసే ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదామండి. నేను చికెన్ బిర్యానీ చేయడానికి 2 kgs చికెన్ తీసుకున్నాను. చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులోకి ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, నేను చిన్న స్పూన్తో కారం వేసుకుంటున్నాను కాబట్టి 8 స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే కారంకు సరిపడా 4 స్పూన్స్ల సాల్ట్ వేసుకున్నాను. అందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెం సాజీరా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను, 4-5 లవంగాలను, కొంచెం దాల్చిన చెక్కను, ఒక 4-5 మిరియాలను, 2 అనాస పువ్వులను, 4 బిర్యానీ ఆకులను చించి వేసుకోవాలి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి, గరం మసాలాను వేసుకోవాలి. చికెన్ మసాలాను పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను వేసుకోవాలి. డబల్ మసాలా బిర్యానీకి మెయిన్గా వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా వస్తుంది. అలాగే అందులోకి కొంచెం పుదీనా, కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ వేసిన తర్వాత చికెన్ ముక్కలకు ఉప్పు, కారం మంచిగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. బిర్యానీ చేయాలంటేనే పెరుగు వేయాలి కదా, పెరుగు వేయకుండానే అక్క బిర్యానీ చేస్తుంది అనుకుంటున్నారా? అదేమీ లేదండి. మసాలా కొంచెం వీటికి పట్టిన తర్వాత పెరుగు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తం అందులో పిండుకొని మంచిగా కలుపుకోవాలి. నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకొని ఒక పెరుగు ప్యాకెట్ మొత్తం అందులో వేసుకోవాలి. మనం డబల్ మసాలా దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి అందులోకి పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అవి వేసుకొని మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అందులోనే మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టింది కదా, పట్టించిన తర్వాత దాని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ను 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఈ చికెన్ ముక్కలు అనేటివి స్మూత్గా, మెత్తగా ఉడుకుతాయి. నేను బిర్యానీ చేయడానికి 2 కిలోల చికెన్ తీసుకున్నాను. చికెన్కి సరిపడా బియ్యం కూడా తీసుకోవాలి కాబట్టి నేను 1.5 కిలోల బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఫస్ట్ బియ్యంను 80% ఉడికించుకోవాలి. అందుకని ఒక సైడ్కి బియ్యానికి సరిపడా వాటర్ని వేసుకొని అందులో కొద్దిగా సాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, 4 ఇలాచీలు, దాల్చిన చెక్క, కొన్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేసుకోవాలి. కొత్తిమీరను, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ను వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి నీటిని మరిగించుకోవాలి. నీరు మరిగేలోపు బియ్యంను నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి నానబెట్టిన బియ్యంను అందులో వేసుకోవాలి. అన్నం 80% ఉడికించుకోవాలి. అన్నం 80% ఉడికేలోపు ఇంకొక సైడు పెద్ద బొగాన్ని పెట్టుకొని మనం మసాలా కలిపి పెట్టిన చికెన్ ముక్కలను అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. డబల్ మసాలా దమ్ బిర్యానీకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండాలి అని చెప్పాను కదా, చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత మంచిగా వచ్చిందో. ఇటు సైడ్ అన్నము 80% ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఉడకకపోతే ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఇదిగో ఇలాగా అన్నము 80% ఉడికిందో లేదో ఇలా చూసి ఉడికితే అందులో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ చికెన్లో వేసుకోవాలి. చికెన్లో వేసుకున్న తర్వాత స్పూన్ తోటి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దానిపైన మూత పెట్టి దాని మీద ఏదైనా ఒక బర్వాటి వస్తువును పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. మూత తీసిన తర్వాత దానిపైన ఏమీ వేయలేం కదా, ఇప్పుడు వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని దానిపైన ఇంకా పుదీనా ఉంటే పుదీనా వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకొని, నేను ఫుడ్ కలర్ని అవాయిడ్ చేశాను, ఓన్లీ నిమ్మకాయ రసం వేసాను. దానిపైన ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేస్తేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి కదా. దమ్ పెట్టుకునే ముందు ఒకటి
మాడిపోకుండా ఉండడానికి ఒక మందపాటి పెంకును పెట్టుకొని ఆ పెంక మీద బొగని పెట్టుకోవాలి. దాని మీద ఏదైనా బరవాటి ఒక వస్తువును పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. బిర్యానీని 20 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. 20 మినిట్స్ అయ్యి ఉంటుంది కదా, మనం బిర్యానీ అయ్యిందో లేదో చూసేద్దాము. చూడండి ఎంతో కలర్ఫుల్గా అయింది బిర్యానీ, గ్రేవీగా ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ. ఇలాగా డబుల్ మసాలా బిర్యానీని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.